పదవుల కోసం పార్టీ మారుతున్నారు. వాస్తవమే, మారుతారు. మరి ఆ రోజు కూడా పదవుల కోసమే పార్టీలు మారారు. అప్పట్లో ఉద్యమంలో లేని వాళ్ళు పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించారు. ఇగో ఇప్పుడు ఇట్లాంటి మాటలు చెప్తేనే చిర్రెత్తుకు వస్తుంది. అప్పట్లో ఉద్యమంలో లేని వాళ్ళు పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించారని ఇప్పుడు చెప్తున్నావు సన్నాసి లెక్క. ఆ రోజు మరి సోయి లేదా? ఆ రోజుకి ఇది బాధ అనిపించలేదా? మరి ఈ ఆలోచన అనిపించలేదా? అరే వీళ్ళంతా ఉద్యమంలో లేరు, ఉద్యమంలో ఉన్నోళ్ళు, ఉద్యమం కోసం కష్టపడ్డోళ్ళు చాలామంది ఉండగా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఈ సుంటలకు సన్నాసులకు ఎందుకు ఇవ్వాలి? పదవుల కోసం పెదవులు మూసుకున్న విధవలకి ఎందుకు మేము ఇలా అకామిడేట్ చేయాలి పార్టీలు అని చెప్పి అనుకోలేదు ప్రభుత్వంలో? ఎందుకు ఇచ్చారు పార్టీల ప్రభుత్వంలో పదవులు? మరి పదవుల కోసం పెదవులు మూసుకున్న వాళ్ళే కదా వాళ్ళంతా. వాళ్ళని ఆ రోజు తీసుకున్నావు. తలసాని శ్రీనివాస్ యాదవ్ నీకు వనకస్తాడు, అక్కరకస్తాడు, మంత్రిగా కూడా చేసుకుంటావు తెచ్చుకొని. సబితా ఇంద్రారెడ్డి ఆమెను కూడా తెచ్చుకొని రాజీనామా చేయించకుండానే మంత్రి పదవి ఇచ్చుకుంటావు. మరి ఆ రోజు తెలవలేదా? తెలంగాణ కోసం కష్టపడి కొట్లాడి తెలంగాణ కోసం మాట్లాడిన వాళ్ళంతానేమో గేటు బయట. అసలు తెలంగాణ కోసం మాట్లాడకుండా పదవుల కోసం పెదవులు మూసుకున్న సన్నాసులంతా నీ పక్కపొంటి, మొత్తం నీ చుట్టూరా పెట్టుకున్నావు కాబట్టి ఇలా అనుభవిస్తున్నావు. 100% ఇదే అంటారు. బయట మాట్లాడుకునే మాటలు ఏంటంటే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు అంటే, అరే విధవల్లారా, అరే సుంటల్లారా, ఆ రోజు మీరు చేసినదే ఇలా మీకు వట్టిది గతి అంటున్నారు. డైరెక్ట్గా ప్రజలు అంటున్నారు, పబ్లిక్ అంటున్నారు ఈ మాటలు. ఆ రోజు సన్నాసు లెక్క మీరు చేసిన పని ఏదైతే ఉందో అదే ఇలా మీకు తిరిగి వచ్చింది. ఎందుకోసం అంటే మరి ఆ రోజు ఎందుకో పని చేయనోని తెచ్చుకొని పక్కకు పెట్టుకున్నావు? ఉద్యమంలో లేనోని, ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేసినోని, ఉద్యమకారులను కొట్టడానికి ఉరికినోని పట్టుకొని ఆయన పక్కపొంటి పెట్టుకుంటేవి, నీ చుట్టూ పెట్టుకుంటేవి, పదవులు ఇస్తేవి, అధికారం ఇస్తేవి. ఎవడైతే తెలంగాణ కోసం మాట్లాడలేడో వాని నోటి నుంచి ఉద్యమం చేసినట్టు తిట్టిపిస్తేవి. ఎంత బాధ అనిపిస్తుంది? అరే మేము కదా కష్టపడ్డది, మేము కదా కొట్లాడింది, మా కోసం కదా మన రాష్ట్రం కోసం కదా మేము పోరాటం చేసింది, ఇలా మా పరిస్థితి ఏందని చెప్పి బాధపడ్డారు. ఎంతోమంది ఇంటర్వ్యూలు ఇచ్చారు, బయట ఎన్నోసార్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పక్కపొంటి ఉన్న వాళ్ళు ఎవరూ ఇలా ఆయన దగ్గర లేరు. అప్పుడు అందరూ వ్యతిరేకించిన వాళ్ళందరూ పక్కన పెట్టుకున్నాడు. మాది సన్నాసుల మఠం కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్తున్నాడు ఇలా అని చెప్పి అన్నారు. ఆ రోజే ఉద్యమం చేసిన వాళ్ళు, నీతో పాటు కష్టపడ్డోడు, నీతో పాటు కొట్లాడిన వాళ్ళు నీ పక్కకు ఉంటే ఇవాళ వాళ్ళే నీకు అండదండగా నిలబడేటోళ్ళు, పక్కపొంటి ఉండేటోళ్ళు. ఇవాళ వాళ్ళ ద్వారానన్నా కనీసం ఇవాళ ఈ ప్రతిపక్ష హోదా ఉండేది, వాళ్ళైనా నిన్ను అంటిపెట్టుకొని ఉండేటోళ్ళు. నువ్వు దూరం చేసుకుంటేనే కదా వాళ్ళు దూరం అయింది. నువ్వు ఒక్కొక్కరిని అవమానిస్తేనే కదా పార్టీలోంచి పోయింది. ఇవాళ మళ్ళీ నీతులు చెప్తురు. అప్పట్లో ఉద్యమంలో లేని వాళ్ళు పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించారు. ఫస్ట్ అనుభవించింది నువ్వే, ఫస్ట్ సన్నాసి నువ్వే, ఫస్ట్ ఉద్యమంలో లేనోని నువ్వే. అమెరికాల చిప్పాలు కడిగేటోనివి పార్టీ పదవులకు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడికి వచ్చి సిరిసిల్లకు వచ్చి 5 ఓట్లు 10 ఓట్లు 15 ఓట్లు 20 ఓట్లతో గెలిచామని చెప్పి అంటారు. నీకు సోయలేదు, నువ్వు వస్తేవి ఉద్యమంలో వచ్చింది నువ్వు నీ చెల్లె, ఇంకోడు. మీ నాయన కష్టపడడానికి పేరు ఉంటే ఉండొచ్చు కాక ఆయన ముసుగులా ఆయన ఉన్నాడని చెప్పి ఇక ఓనెనుకోడు మీరే వస్తుంది. ఉద్యమంలో లేని వాళ్ళు వచ్చి పదవులు అనుభవించారని నువ్వు నీతులు చెప్తుంటే నవ్వస్తా ఉంది, నవ్వుకోవాలి. ఇక జీతాలు టైంకి ఇవ్వకపోవడంతో ఉద్యోగులు, టీచర్లు పార్టీకి దూరమైనరు. ఇగో ఇప్పుడే ఇందాకనే ఏమన్నాడు కేసీఆర్ అన్నమాట మనం చూసినాం కదా. ఉద్యోగస్తులకు మేము బ్రహ్మాండంగా ఇచ్చినాం కాబట్టే మాతో ఉన్నారని ఆయన అంటే, ఇక్కడ జీతాలు ఇవ్వకపోవడంతోనే ఉద్యోగులు జీతాలు ఇచ్చడం ఎందుకు చేతగాలే మీకు? మరి సర్ప్లస్ స్టేట్ ఉండే కదా మనది, మిగులు బడ్జెట్ ఉండే కదా మన రాష్ట్రంలో, ఎందుకు ఇవ్వకపోతే మరి జీతాల టైంకి? ప్రజలు మోసగాలనే కోరుకుంటారు, అందుకే కాంగ్రెస్ని గెలిపించారని కామెంట్ అంటూ ప్రజలు తప్పట, ప్రజలు ఓటేసుడు తప్పట, ప్రజలు ఆలోచించింది తప్పట. అసలు మొత్తం మన ఆలోచనే తప్పు పడుతుంది బీఆర్ఎస్. ఇప్పుడు మరి భవిష్యత్తులో మరి ఎట్లా ఎన్నుకుంటారు, ఏం చేస్తారనేది మనకే ఉండాలి సోయిగా. వాళ్ళు గంత మాటన్నాక కూడా ఇంకా మనకు సిగ్గు శరం ఉండాలి. వాళ్ళే అంటారు డైరెక్ట్ మనకు సోయి లేక ఓటేసినమాట, తెలివి లేక ఓటేసినమాట, ఓటేసి తేలుగుట్టిన దొంగలు లెక్క ఉన్నమాట. ఇది ప్రజలను అంటున్నటువంటి మాటలు. కేసీఆర్ వాళ్ళ అహంకారం ఇంకా తగ్గనే లేదు, తగ్గదు కూడా, ఎల్లకాలం ఉంటుంది. చింత తెచ్చినా పులుపు సావదంటారు చూసిరా, అది డెఫినెట్గా వీళ్ళకి వర్తిస్తుంది. అది అట్లనే మాట్లాడతారు. ఇంకా ఏమన్నాడు చూడరు, ఈ కామెంట్లు చూస్తే మనకు తెలుస్తుంది. ఇక అధికారం పోగానే పోతున్నారు, పదవుల కోసం పార్టీ మారుతున్నారు. ఇవాళ యాదికి వస్తుంది ఇది.
బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే కొందరు నేతలు పార్టీని వీడుతున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 9 ఏళ్లు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కేసీఆర్ దేవుడు అంటూ పడిన పెద్ద పెద్ద నేతలు ఇప్పుడు పదవుల కోసం పార్టీ మారుతున్నారు. ఇప్పుడు వెళ్ళిపోతున్న నేతలు ఉద్యమంలో లేని వాళ్ళే. వాళ్ళప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీలోకి వచ్చారు. వాళ్ళు రాలే, నువ్వు తీసుకున్నావు, ఒక్కొక్కని నువ్వు తీసుకున్నావు, పదవులు అనుభవించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎవరూ లేరు. అది ఇప్పుడు అర్థమైంది నాకు, ఇప్పుడు అర్థమైంది. ఆ రోజు పనికిరాని చెత్తను తీసుకుంటే ఆ చెత్త మమ్మల్ని ఎన్నడో ఒకనాడు ముంచిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు సోయిలకు వచ్చారు, ఇప్పుడు స్పృహలకు వచ్చారు. అప్పుడు తెలియదు, అప్పుడు ఏం కాదు, ఏ చెత్త అయితే ఏందనుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎవరు లేరు. ఆ రోజు ఉన్నది మీరే, ఈ రోజు ఉన్నది మీరే అంటూ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ఆదిలాబాద్లో గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆదిలాబాద్ పార్లమెంటు బూత్ స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ఈ మాటలు అన్నారు. మోసపూరిత హామీలతో గెలిచిరట. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని కేటీఆర్ విమర్శించారు. ప్రజలు మోసగాలనే కోరుకుంటారంటూ ప్రజలదే తప్పంటున్నాడు, ఓటేసిన మనదే తప్పంటున్నాడు. వాళ్ళ తప్పేం లేదట. తెలంగాణ కోసం అటుకులు బుక్కినమో అన్నమే తిన్నమో చావు నోట్లో తలకాయ పెట్టి తీసుకొచ్చిన తెలంగాణని మేము సరిగ్గానే పరిపాలించినాం, మీకు సోయి లేక ఓటేసిరని చెప్తున్నాడు, మీకు తెలివి లేక ఓటేసిరని చెప్తున్నాడు. ప్రజలది తప్ప అంటున్నాడు. రాత్రి తాగిన మత్తులపై ఓటేసి వచ్చినమాట మనము. అది వాళ్ళ భావన, అది వాళ్ళ ఆలోచన. చివరికి తేలుగుట్టిన దొంగ లెక్క సప్పుడు చేస్తలేమట ఇవాళ. మరి మనం కాంగ్రెస్ గెలిపించుకున్నాడు మన తప్పట. వాళ్ళు చేసిందంతా బ్రహ్మాండమట, ఏం తప్పులేదట వాళ్ళది. వాళ్ళు జైలుకు పోయినా తప్పులే, వాళ్ళు దోచుకున్నా తప్పులే, వాళ్ళు స్కీమ్లలో స్కాములు చేసినా తప్పులే, కానీ ఓటేసి వచ్చిన ప్రజలే తప్పని క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాడు. మరి ఇంకా ఇలాంటి ఆలోచనతో ఉన్నటువంటి వీళ్ళకి మనం ఓటేయనా లేదా డిసైడ్ కావాలి. అందుకే మోసం చేసే కాంగ్రెస్నే గెలిపించారు. ప్రభుత్వాన్ని పడగొట్టే అవసరం మాకు లేదు. వాళ్ళు 5 ఏళ్ళు ఉండాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఈ సోయిలేని మాటలు పొద్దుగాల్లోటి రాత్రి మాట్లాడుతారు. బాపోటి కొడుకోటి అన్నట్టు 6 నెలల్లో పోతాడు రేవంత్ రెడ్డి, మారతాడు, బీజేపీ వస్తుంది, బీజేపీలకు పోతాడు అని చెప్పి వీళ్ళే అంటారు. 6 నెలలు కూడా ఉండదు ప్రభుత్వం, సంవత్సరం కంటే ఎక్కువ ఉండదని వాళ్ళే అంటారు. మళ్ళీ 5 ఏళ్ళు ఉండాలని వాళ్ళే కోరుకుంటారు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే కాంగ్రెస్ వాళ్ళు 32,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఇది మందికి పుట్టిన బిడ్డలను మన బిడ్డలను చెప్పుకోవడమే అని కామెంట్ చేశారంటూ, మనం ఎన్నికల్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు మనసు గెలుచుకోలేకపోయాం, జీతాలు టైంకి ఇవ్వకపోవడంతో ఇది జరిగింది. అప్పుడు ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో ఉద్యోగుల జీతాలు ఆపి రైతులకు రైతు బంధు పింఛన్లు వంటివి అందించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పి అన్నారు. చూసిరా, ఈ చాతగాని దద్దమ్మలకు ప్రభుత్వం అప్పచెప్తే ఏం చేసిరు చూసిరా. ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు పైసలు ఆపి జీతాలు ఆపేట, రైతులకు వేసే మొదలంటే రైతులని ఒక ఓటు బ్యాంకుగా చూసిండు, ఒక ఓట్లు వేసే మిషన్ల లెక్క చూసిండు రైతులని. అందుకోసమే వాళ్ళైతేనే ఇక పైసలు వేసేస్తే కరెక్ట్గా మాకు ఓటేస్తారు, ఖచ్చితంగా మేము గెలుస్తామనే భావనతోని ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు మా అంటే ఎంతమంది ఉంటారు, కొన్ని లక్షల మంది ఉంటారు. వీళ్ళైతే 1 కోటి మందికి పైగా ఉంటారు కదా, ఓట్లు వస్తాయి కదా, అది ఉంటుంది అన్నట్టు. ఆయన ఆలోచన అంతా కూడా రైతులని ఓటేసే మిషన్ లాగా చూసి 2018లో ఏది రైతు బంధు ఇచ్చేటప్పుడు పబ్లిక్ కూడా ఆశ్చర్యపోయారు. అరే ఒక్కొక్క ఎకరానికి 5,000 రూపాయల చొప్పున పంటకి సంవత్సరానికి 10,000 రూపాయలు అట్లా అకౌంట్లలో వేస్తుంటే ప్రభుత్వ సొమ్ముతోని డైరెక్ట్గా పైసలు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నాడు కేసీఆర్ అని అన్నారు. 2018లో 63 సీట్లకు వెళ్ళి 88 ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఇది ప్రజలకు అందరికీ తెలుసు. 88 సీట్లు రావడానికి ఆయన చేసిన గొప్ప పనులు ఏమిలే, ఆయన తెచ్చిన గొప్ప స్కీములు ఏమిలే. రైతు బంధు ఏం చేసిండంటే ప్రభుత్వ సొమ్ముతోనే, జనరల్గా పార్టీ సొమ్ముతోనో లేకపోతే వాళ్ళకు వచ్చిన విరాళాల సొమ్ముతోనో పార్టీని అంటే ఏదైనా స్కీమ్లు అవి చెప్పడానికి కనీసం అంటే ఈ ఖర్చుతోని పార్టీ డబ్బులతోని ఓట్లు వేయించుకోవాల్సినటువంటి పార్టీ అప్పుడు ఏం చేసిందంటే అధికారం ఉన్నది కాబట్టి అధికారంలో ఉన్న అవకాశాన్ని వాడుకొని ఆ డబ్బును తీసుకెళ్ళి డైరెక్ట్గా ఓట్లు కొనడానికి ప్రయత్నం చేసింది. ఆ ఓట్ల కోసమే ఇచ్చిన డబ్బులు తప్ప రైతుల మీద ప్రేమతోని కాదు, రైతుల సంక్షేమం కోసం కాదని చెప్పి ప్రజలు అన్నారు, మేధావులు అన్నారు, మీడియా కూడా అన్నది. అప్పుడు మొత్తుకున్నది. ఇక బీజేపీకి బుద్ధి చెప్పాలి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోట్ల బీజేపీ అభ్యర్థులపై బీఆర్ఎస్ లీడర్లు గెలిచారు. అలాంటిది మేము ఎట్లా ఒకటవుతామో కాంగ్రెస్ సన్నాసులు చెప్పాలి అని మళ్ళీ సన్నాసులట నోరు పారేసుకున్నారు. బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అన్నరా? బీజేపీ నేతలు అన్నరా? ఏమన్నా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పిరా? రాజ్యాంగాన్ని మారుస్తామన్నది నువ్వు, ఇయ్యాల నీతులు చెప్తున్నావు, నీ వీడియో కూడా ఉంది, క్లిప్పింగ్ కూడా ఉంది. రాజ్యాంగాన్ని మారుస్తామని ఎవరన్నారు? రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరమే లేదని నిన్న ప్రధానమంత్రి మోదీ గారు ఏఎన్ఐ
టీవీ ఇంటర్వ్యూలా చెప్పిండు, అది చూసినాం కదా మనం. ఇక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మాయం చేయాలని బీజేపీ చూస్తుంది. రాముడికి ఏ పార్టీలో సభ్యత్వం లేదు, మీరు ఏ రాదు మరి. రామచంద్రుడికి, శ్రీరామచంద్రుడికి ఏ పార్టీలో సభ్యత్వం లేదు కదా, బీఆర్ఎస్ ఇస్తే అయిపోతుంది కదా మరి. సీతమ్మ తల్లికి ఒకటి, లక్ష్మణుడికి ఒకటి, ఆంజనేయ స్వామికి ఒకటి, వీళ్ళకి ఒక్కొక్క సభ్యత్వం ఇస్తే కనీసం మీరనే చెప్పుకోరు మరి, రాముడికి మేము ఇంత చేసినాం అంత చేసినామని. భద్రాచలం పోయి అక్కడ ఇవ్వాల్సిన పట్టు వస్త్రాలు సమర్పించని నువ్వు ఇలా రాముడి గురించి మాట్లాడుతున్నావు. మీకుందా అర్హత? అసలు రాముడి గురించి మాట్లాడే అర్హత? మోదీ దేవుడని బండి సంజయ్ అంటున్నాడు. రైతులను ట్రాక్టర్లతో తొక్కించి చంపినందుకు దేవుడా, లేదంటే సిలిండర్లు పెట్రోల్ ధరలు పెంచినందుక అని చెప్పి ఇక మోదీ దేవుడు అని అందుకు బండి సంజయ్ని అట్లా అన్నాడు.